హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను చెప్పబోయే దేశం ఎలాంటిదంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఈ దేశంలోనే ఉన్నారు. అలాగే ప్రపంచం మొత్తాన్ని భయపడేలా చేసిన కొన్ని వైరస్లు ఈ దేశంలోనే పుట్టాయి. ఆ దేశం చైనా. చైనీస్ ప్రొడక్ట్స్ అన్ని ఇండియన్ మార్కెట్స్ లోను ఇతర దేశాల్లోనూ లభిస్తాయి. అవి క్వాలిటీ బాగోలేకపోయినా చాలా డిమాండ్ ఉంటుంది వాటికి. అలాగే చైనీస్ వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోతాయి. అయితే చైనా మాత్రం ఒక అందమైన దేశం, సందర్శించాల్సిన ప్రాంతం. కానీ ఆ దేశ అందాల గురించి చాలా అరుదుగా మాట్లాడుకుంటారు. చైనా ప్రొడక్ట్స్ కి గ్యారంటీ ఉండదని మనలో చాలా మంది భావిస్తారు. కానీ ఇప్పటికీ చాలా మంది చైనీస్ ఐటమ్స్ నే ఇష్టపడతారు, కొంటుంటారు. గ్యారంటీ లేదంటూనే వాటిని కొనేలా మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి ఆ వస్తువులు. ఇలా చేయటమే చైనా యొక్క గొప్పతనం. భారత్ లాగానే చైనా కూడా విస్తీర్ణంలో జనాభా పరంగా పెద్ద దేశం. రెండు దేశాలకు చారిత్రక నాగరికతలు ఉన్నాయి, పెద్ద చరిత్రలు ఉన్నాయి. అందువల్ల డ్రాగన్ దేశంలో ఎన్నో ఆసక్తికర వాస్తవాలు ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అందుకే ప్రపంచంలో చైనాని ఒక వింత దేశంలా చూస్తారు. చైనా తనకు కావలసిన వరిలో 10% ప్రపంచ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే చాలు, ప్రపంచంలో బియ్యం ధరలు 80% వరకు పెరుగుతాయి. జియాంగిన్ నగరానికి సమీపంలో ఉన్న హువాజీ గ్రామం ప్రపంచంలోనే రిచెస్ట్ విలేజ్ గా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరి జీవన శైలిని నగరంలోని పెద్ద పెద్ద ధనవంతులకు మించి ఉంటుంది. అవును, ఈ గ్రామంలో నివసించే ప్రతి వ్యక్తి వారి యొక్క సంవత్సర ఆదాయం 80 లక్షల రూపాయల కంటే ఎక్కువ. అయితే ఈ గ్రామ ప్రజలు ఏదైనా ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారేమో, అందుకే ఈ గ్రామం అంత ఆర్థికాభివృద్ధి సాధించింది అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలు ఇప్పటికీ పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అలాగే ఈ గ్రామంలో నివసించే ప్రజలు సిటీ ప్రజలు కలలు కనే ప్రతి సౌకర్యాన్ని సొంతం చేసుకున్నారు. 1961లో ఈ గ్రామం పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉండేది. ఈ గ్రామ కమ్యూనిస్ట్ పార్టీ కమిటీ మాజీ చైర్మన్ వు రెన్ వివో ఈ గ్రామ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాడు. వు రెన్ వివో తమ గ్రామాన్ని పారిశ్రామికంగానే కాదు, వ్యవసాయ పరంగా కూడా అభివృద్ధి చేసి చూపాడు. గ్రామంలోని ప్రతి ఒక్కరూ కష్టపడేలా ఖచ్చితమైన కొన్ని నియమాలను రూపొందించారు. అతని నియమాలతో పాటు గ్రామస్తుల కృషి ఫలితంగా గ్రామ చిత్రం పూర్తిగా మారిపోయింది. ఈ గ్రామం స్టాక్ మార్కెట్ లిస్ట్ లో కూడా చేరింది. దీంతో ఇప్పుడు ఈ గ్రామ ప్రజలు లక్షాధికారులుగా మారారు. ఈ ఊరిలో ఎత్తైన భవనాలు, విశాలమైన రోడ్లు, హోటల్స్, అందమైన పార్కులు, స్విమ్మింగ్ పూల్స్ తో సహా ఇతర సౌకర్యాలను చూస్తుంటే ప్రపంచంలోని హైటెక్ నగరాలు కూడా ఈ విలేజ్ ముందు పనికిరావని అనిపిస్తుంది ఎవరికైనా సరే. ప్రపంచంలోని అత్యధిక జనాభా ఉన్న 86 నగరాల్లో 26 చైనాలోనే ఉన్నాయి. పెద్ద పెద్ద భవనాలు నిర్మించే బిల్డర్లకు పని కల్పించాలనే ఉద్దేశంతో చైనా భారీ నగరాల్ని నిర్మించింది. అవి గోస్ట్ మెట్రోపోలిస్ గా గుర్తింపు పొందాయి. చైనాలో ప్రతి 5 రోజులకు ఓ స్కై స్క్రాపర్ తయారవుతుంది. బ్రిటన్ లోని ప్రతి ఒక్కరూ చైనాకు వచ్చి ఒక్కో ఇంట్లో ఉండొచ్చు. అన్ని ఖాళీ ఇళ్లు ప్రస్తుతం చైనాలో ఉన్నాయి. చైనీయులు ప్రతి సంవత్సరం 45 బిలియన్ల డిస్పోజబుల్ చాప్ స్టిక్స్ ని ఉపయోగిస్తారు. జపనీయులు కూడా సంవత్సరానికి 25 మిలియన్ల చాప్ స్టిక్లను ఉపయోగిస్తారు. ఇది ప్రతి వ్యక్తికి సంవత్సరానికి 200 జతలుగా ఉంటుంది. ఇది సహజ వనరులు వృధాను తగ్గించే ప్రయత్నంలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా యొక్క 5% పన్నుని చాప్ స్టిక్లపై ప్రవేశపెట్టడానికి కూడా దారితీసింది. ఫిబ్రవరి 6వ తేదీన జాతీయ చాప్ స్టిక్స్ దినోత్సవం, నేషనల్ చాప్ స్టిక్స్ డే కూడా జరుపుకుంటారు. చైనీస్ యుద్ధ కళలను మాండరిన్ చైనీస్ పదం వూషు అని కూడా పిలుస్తారు. చైనాలో శతాబ్దాలుగా అభివృద్ధి చెందిన అనేక పోరాట శైలులు ఉన్నాయి. అందులో ఒకటి కరాటే. కరాటేని మొదట్లో టే అనేవాళ్ళు, తర్వాతి కాలంలో కరా కూడా చేరింది. కరాటే అంటే చైనా చెయ్యి అని అర్థం. ఫ్రెండ్స్, చైనీస్ మధ్యాహ్నం నిద్ర లేకుండా అస్సలు ఉండలేరు. ఖచ్చితంగా పడకేయాల్సిందే. అందుకే మధ్యాహ్నం భోజనం తర్వాత ఏదో ప్లేస్ లో నిద్రపోతారు. ఒకవేళ ఎక్కడ ప్లేస్ లేకపోతే వీధుల్లో, పార్కుల్లో కూడా నిద్రపోతారు. అంతేకాదు స్కూల్స్ లో కూడా మధ్యాహ్నం లంచ్ తర్వాత 30 నిమిషాల బ్రేక్ ఉంటుంది నిద్రపోవడానికి. చైనాలో యూరిన్ ఎగ్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. 10 సంవత్సరాల లోపు అబ్బాయిల యూరిన్ ని స్కూల్ టాయిలెట్స్ లో కలెక్ట్ చేసి ఆ యూరిన్ లో ఎగ్స్ ఉడకబెట్టడానికి ఉపయోగిస్తారు. ఇలా యూరిన్ ఎగ్స్ ని ఉడకబెట్టి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని చైనీస్ నమ్ముతారు. అందుకే ఇక్కడి స్కూల్ టాయిలెట్స్ లో యూరిన్ ని బయట రెస్టారెంట్లకి అమ్ముతారు. ఫ్రెండ్స్, ఇండియాలో కుక్కలను విశ్వాసానికి ప్రతీకగా చెబుతుంటారు. అలాగే వాటిని కొట్టడానికి కూడా ఇష్టపడరు. కానీ చైనాలో డాగ్స్ ఫెస్టివల్ చేసుకుంటారు. ఆ సమయంలో కుక్క మాంసం తింటారు. ఇలా కుక్క మాంసం తినడం వల్ల బాడీ హీట్ పెరిగి సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని మరియు ఆరోగ్యకరంగా ఉంటారని నమ్ముతారు ఇక్కడి ప్రజలు. ఇదెక్కడి నమ్మకాలని మాత్రం అనుకోకండి. చైనాలో ఇలాంటివన్నీ సహజ సాధారణం.
ఫ్రెండ్స్, చైనాలో దొరకందంటూ ఏదీ లేదు, అన్ని దొరుకుతాయి, ఆఖరికి గర్ల్ ఫ్రెండ్స్ తో సహా. కానీ కొంచెం డబ్బు ఖర్చు పెడితే చాలు. ఇక్కడ చేయవలసిందల్లా ఒకటే, వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి గర్ల్ ఫ్రెండ్ ని బుక్ చేసుకోవడమే. ఇక్కడ ఒక రోజు నుండి 2 నెలల వరకు గర్ల్ ఫ్రెండ్స్ ని బుక్ చేసుకోవచ్చు. ముందే డబ్బు పే చేసేయాలి. వీటిలో కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. గర్ల్ ఫ్రెండ్ గా వచ్చిన అమ్మాయి ఫిజికల్ గా అయితే దగ్గరవదు, ఎమోషనల్ గా మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి, ఎందుకంటే ఇది చైనా కాబట్టి. చైనాలో అబ్బాయికి అమ్మాయి దొరకడమే కాదు, రెంట్ కి బాయ్ ఫ్రెండ్ కూడా దొరుకుతాడు. న్యూ ఇయర్ సమయానికి చైనా అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ లేకపోతే అదొక కలంకంగా భావిస్తారు అక్కడి అమ్మాయిలు. కాబట్టి బాయ్ ఫ్రెండ్ ని రెంట్ కి తీసుకుని వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి విమర్శలు లేకుండా చూసుకుంటారు. వర్జినిటీ ఇక్కడ అది పెద్ద సమస్య కాదు, పోగొట్టుకోవచ్చు, మళ్ళీ తిరిగి పొందొచ్చు. చైనాకి చెందిన అమ్మాయిలు కన్యత్వం పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి పొందే అవకాశం చైనాలో ఉంది. ఆ దేశానికి చెందిన చాలా మంది మహిళలు చాలా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు పోగొట్టుకున్న కన్యత్వాన్ని సర్జరీ ద్వారా పొందుతారు. ఫ్రెండ్స్, చైనాలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరు పిల్లల్ని కనడానికి వీల్లేదు. 3 నెలల ముందు ప్రభుత్వ అనుమతి తీసుకుని ప్లాన్ చేసుకోవాలి. చైనాలోని ఫ్యాక్టరీల నుంచి రోజు 6 కోట్ల టన్నుల వ్యర్థాలు సముద్రంలో కలుస్తున్నాయి. చైనాలో దాదాపు 90% నీరు కలుషితమైనదే. 1990 నాటికి చైనాలో 85% పేదలు దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారు. ప్రస్తుతం వారి సంఖ్య 7% మాత్రమే. ఫ్రెండ్స్, జనాభా నియంత్రణ కోసం గతంలో ప్రవేశపెట్టిన ఒకే బిడ్డ విధానాన్ని చైనా 2016లో సడలించింది. 2 పిల్లల్ని కనేందుకు ప్రజలకు అనుమతినిచ్చింది. అనంతరం 2021లో 3 పిల్లల విధానాన్ని ప్రవేశపెట్టి పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. అయినప్పటికీ చైనాలో జననాల రేటు పడిపోతూ వస్తుంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నా కూడా చైనా మహిళలు పిల్లలను కనడానికి ఇష్టపడటం లేదు. చైనాలో జనం చిన్న కుటుంబాలకు అలవాటు పడటం, జీవన వ్యయం పెరిగిపోతుండటం కూడా ఒక కారణం కావచ్చు. వివాహ వయస్సు పెరుగుతుండటం వల్ల పిల్లలు కావాలనే కోరిక కూడా సన్నగిలటం ఇక్కడ ఒక కారణం కావచ్చని కొందరు భావిస్తున్నారు. ఈ దేశంలో ప్రజలు 60% సిటీస్ లో ఉంటే 40% విలేజెస్ లో ఉంటారు. చైనా రాజధాని బీజింగ్. అలాగే ఈ దేశంలో అతిపెద్ద నగరం షాంఘై. 1978లో చైనాలో ఆర్థిక సంస్కరణలు జరిగినప్పటి నుండి అతివేగంగా జీడీపీ అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా చైనా గుర్తింపు పొందింది. అభివృద్ధిలో చైనా ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. ఈ దేశంలో అన్ని కల్తీనే. ఫుడ్ దగ్గర నుంచి మొబైల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ వరకు అన్ని డూప్లికేట్ తయారు చేసి అమ్మేస్తారు. ప్రపంచ దేశాలకి ఎగుమతి చేస్తారు. చైనాలో డబ్బుంటే చాలు, ఏమైనా చేయొచ్చు. చైనాలో ధనవంతులు వారికి పడిన శిక్షకు గాను తన బదులు వేరే వ్యక్తిని జైలుకి పంపొచ్చు. అలా జైలుకు వెళ్లిన వ్యక్తికి నష్టపరిహారం చెల్లిస్తారు. క్రైమ్ ఒకరు చేస్తే శిక్ష ఇంకొకరికి అన్నమాట. ఎందుకంటే అది చైనా కాబట్టి. ఇక్కడ ప్రజల్లో కొంతమంది యూరిన్ తాగుతారు. అలా చేయడం వలన వాళ్ళ బాడీలో ఉన్న జబ్బులు తగ్గి రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వారి నమ్మకం. అందుకే ఇక్కడ పొద్దున్నే లేవంగానే చేసే మొట్టమొదటి పని ఏంటంటే వారి యొక్క యూరిన్ ని వాళ్ళే తాగడం. ఇలాంటివి ఇక్కడ సర్వసాధారణమే, ఎందుకంటే అది చైనా కాబట్టి. ఈ దేశంలో మాట్లాడే భాష చైనీస్. గడులు, గీతలు, బొమ్మలుగా ఉండే ఈ చైనా భాష చాలా చిత్రంగా, సంక్లిష్టంగా ఉంటుంది. చైనా వాళ్ళు ఈ భాషని మాండరిన్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, చైనాలో దొరకందంటూ ఏదీ లేదు, అన్ని దొరుకుతాయి, ఆఖరికి గర్ల్ ఫ్రెండ్ తో సహా. కానీ కొంచెం డబ్బు ఖర్చు పెడితే చాలు. వీటికి సపరేట్ వెబ్సైట్లు ఉంటాయి. ఇక్కడ చేయవలసిందల్లా ఒక్కటే, వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి గర్ల్ ఫ్రెండ్ ని బుక్ చేసుకోవడమే. ఇక్కడ ఒక రోజు నుండి 2 నెలల వరకు గర్ల్ ఫ్రెండ్ ని బుక్ చేసుకోవచ్చు. ముందే డబ్బు పే చేయాలి. వీటిలో కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయి. గర్ల్ ఫ్రెండ్ గా వచ్చిన అమ్మాయి ఫిజికల్ గా దగ్గర అవ్వదు, ఎమోషనల్ గానే మీకు దగ్గర అవుతుంది, మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఇలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ. ట్రాఫిక్ లో ఇరుక్కుపోతే ప్రైవేట్ సర్వీస్ కి కాల్ చేసి మనం లొకేషన్ పంపిస్తే వాళ్ళ సిబ్బంది వచ్చి మనల్ని అక్కడి నుంచి తీసుకెళ్తారు. తరువాత ఇంటి అడ్రస్ కి సేఫ్ గా కార్ ని తీసుకొస్తారు. దీనికి చాలా డబ్బులు ఛార్జ్ చేస్తారు. చైనాలో డబ్బు ఉండాలి గానీ ఇలాంటి సర్వీసులు చాలానే ఉన్నాయి.
అంతేకాదు జనాభా ఎక్కువగా ఉన్న చోట పొల్యూషన్ కూడా సర్వసాధారణమే. స్వచ్ఛమైన గాలి కావాలంటే ఎక్కువగా చెట్లు నాటాలి, ఎయిర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి. కానీ ఇలాంటి సందర్భంలో కూడా చైనా బిజినెస్ తెలివితేటలు చూపించింది. ఇక్కడ స్వచ్ఛమైన గాలిని అమ్మబడును అని ఒక ఎయిర్ క్వాలిటీ బాటిల్ ని అమ్ముతారు. ఈ బాటిల్లో 98% స్వచ్ఛమైన గాలి ఉంటుందంట. ఇది 80 నుంచి 100 సార్లు ఈ డబ్బాలోని గాలిని పీల్చుకోవచ్చు. దీని ధర మన కరెన్సీలో 2000 రూపాయలు. చైనా ఆహారపు అలవాట్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మనం తింటున్న ప్లేట్లో చిన్న పురుగు వస్తే ఆ భోజనం మొత్తం పడేస్తాం. అలాంటిది వీళ్ళు తేళ్లు, బొద్దింకలు, పట్టు పురుగుల దగ్గర నుంచి కుక్క మాంసం దాకా అన్ని తింటారు. చైనాలో చూడవలసిన ప్రదేశాల గురించి ఇప్పుడు చూద్దాం. ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. ప్రపంచంలోనే అత్యంత లాంగెస్ట్ వాల్ ఈ చైనా వాల్. దీని గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఇది ఎంత పొడవైందంటే అంతరిక్షం నుంచి కూడా ఈ గోడని చూడొచ్చు. ఈ చైనా వాల్ ని చూడడానికి పర్యాటకులు చాలా మంది వస్తారు. చైనాలోనే అత్యంత ఫేమస్ టూరిస్ట్ స్పాట్ ఇది. గ్లాస్ బ్రిడ్జ్. జాంగ్యాజీలో ఉన్న ఈ గ్లాస్ బ్రిడ్జ్ చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది భూమికి 300 మీటర్ల ఎత్తులో ఉంటుంది. పర్యాటకులను ఎంతగానో ఆకర్షించే ఈ వంతెన గ్లాస్ బాటమ్ ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. దీని పొడవు 418 మీటర్లు. ఈ బ్రిడ్జ్ ని చూడటానికి పర్యాటకులు చాలా మంది వస్తారు. ద టెర్రకోటా ఆర్మీ. 1970లలో జియాన్ శివార్లలో రైతుల కోసం బావులను తవ్వుతున్నప్పుడు చైనా యొక్క అతి ముఖ్యమైన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఈ టెర్రకోటా ఆర్మీ కనబడింది. 8000 మందికి పైగా ఉన్న ఈ యోధులు, 520 గుర్రాలు మరియు 100కు పైగా రథాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 280 నాటి అనేక ఇతర సైనికేతర పాత్రలు ఇక్కడ మనం చూడొచ్చు. జాంగ్జేజీ నేషనల్ ఫారెస్ట్ పార్క్. చైనాలో సందర్శించడానికి అంతగా తెలియని ప్రదేశాల్లో ఇది ఒకటి. కానీ ఇక్కడకు రావడానికి కొంచెం కష్టపడాలి. వ్యవస్థీకృత పర్యటనలో భాగంగా ఉత్తమంగా అన్వేషించగల అనేక సహజ అద్భుతాలతో పాటు ఈ ఉద్యానవనం అనేక కొత్త మానవ నిర్మిత ఆకర్షణలను కలిగి ఉంది. ఇక్కడ ఎత్తైన కొండలు పర్యాటకుల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. ద ఫర్బిడెన్ సిటీ. ద ఫర్బిడెన్ సిటీ, దీన్ని ద ఇంపీరియల్ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఇది బీజింగ్ నడిబొడ్డున ఉంది. చైనా దేశాన్ని సందర్శించేటప్పుడు ఈ ప్లేస్ ని తప్పకుండా చూడాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.